హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పెసర లడ్డు. మా సైడు ఇవి నల్ల పెసులు వస్తాయన్నమాట. అందుకు నల్లగా ఉన్నాయి ఇవి పెసులు. చాలా చోట్ల చాలా మటుకు పచ్చ పెసులే వస్తాయి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేయించేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని బాగా చల్లారనిచ్చుకోవాలి. 10-15 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. పచ్చపెసులు వాడే వాళ్ళకి ఇవి వేగాయా లేవా అనేది అర్థం కాదు. ఇవి లేనప్పుడు, ఇవి దొరకనప్పుడు పచ్చపెసులతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి అయితే వేగాయి. ఇంకా స్టవ్ ఆపేసి బాగా చల్లారనిచ్చుకోవాలి వీటిని. ఈ చల్లారిన వాటిని మనము తిరగలిలో వేసి బేడలు చేసుకోవాలి. ఇది తిరగలి, ఇది పూర్వకాలం వాడేవాళ్ళు. ఇది మా అత్తమ్మ వాడేది. ఇది నేను కూడా వాడుతున్నాను. ఇప్పుడు చాలామంది ఇవి వాడరు. ఇలాగ కొన్ని వేసుకొని పగలగొట్టుకోవాలి. అంటే ఈ గుండ్లు ఉండడాన్ని బేడలు చేసుకోవాలన్నమాట. దీనికి ఒక కొయ్య వస్తుంది. నాకు అది ఇష్టం లేదని తీసేసి నేను ఇట్లా తిప్పుకుంటాను. ఇలా కొన్ని వేసుకొని మొత్తం అన్నీ తిరగలి అంటారు, ఇసురాయి అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టుకొని పిలుచుకుంటారు వీటిని. ఇలా ఇసురుకు బేడలన్నీ వచ్చేస్తున్నాయి చూడండి. వీటిలో పొట్టు ఉంటుంది, మరి చెరుక్కోవాలి. బేడలలో ఉండే పొట్టునంతా తీసేసి ఎన్ని బేడలు అయితే అంత చక్కెర మిక్సీకి పట్టుకోవాలి. చక్కెరను ఈ బేడలను వచ్చేసి పిండి మర పట్టించుకోవాలి. ఆయన బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మనము నెయ్యి బాండీలో వేసుకోవాలి. ఒక పెద్ద గ్లాసు పిండి అయితే ఒక అర్ధ స్పూన్, అంటే పెద్ద స్పూన్ అన్నమాట నాది, వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ పన్నా కూడా మళ్ళీ వేడి చేసుకొని వేసుకోవచ్చు నెయ్యి. బాగా వేడెక్కాక, నెయ్యి వేడెక్కుతుంది, ఇందులోనే మనము ఈ జీడిపప్పు ముక్కల్ని వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తురిమి పెట్టుకున్న కొబ్బరిని లాస్ట్లో మనం వేసుకొని కాసేపట్ల నెయ్యిలో వేయించుకోవాలి. జీడిపప్పులు వేగాయి. ఈ కొబ్బరి తురుమును కూడా వేయించుకోవాలి. జస్ట్ కాసేపు అంతే, ఎందుకంటే నెయ్యి వేడిగా ఉంది కదా. లాస్ట్లో వేసేసి స్టవ్ ఆపేసాను. పెసులు మర పట్టించాం కదా, ఈ పిండిలో మనం పెసరపప్పు ఎంతైతే అంత చక్కెర తీసుకోవాలని చెప్పాను కదా. అలా కొలత కొలుచుకొని చక్కెర తీసుకొని చక్కెరను పొడి చేసి పెట్టుకున్నాను. ఈ చక్కెర పొడిని ఈ పెసరపిండిలో వేసి బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎండల కాలం అయితే మరీ చేసుకొని తినండి. చలువ అన్నమాట పెసరపప్పు. పిల్లలకు పెద్దలకు మనకు మంచి విటమిన్స్ ఇచ్చి మంచి ఎనర్జీని ఇచ్చే ఈ పెసర లడ్డుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వేయించిన ఈ జీడిపప్పు కొబ్బరిని ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా మీరు ట్రై చేస్తూ మా ఛానల్ను ఆదరిస్తూ ఉండండి. మాకు సలహాలు ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో. ఓకేనా ఫ్రెండ్స్? బాగా కలిసాక బాగా మొత్తం కలవాలి. పిండి, నెయ్యి, జీడిపప్పు, కొబ్బరి తురుము అన్నీ బాగా కలిసాక ఉండలు చుట్టుకోవడమే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. మాకైతే అందరికీ చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు తెలియచేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము ఎంత సైజు కావాలో అంత సైజు లడ్డు కట్టుకోవడమే ఫ్రెండ్స్. ఇవి 45 days లేదా 2 months వరకు కూడా నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. ఏమీ చెడిపోవు. ఒక పెద్ద గ్లాస్ పెసరపప్పు అయితే ఒక పెద్ద గ్లాసు చక్కెర తీసుకోవాలి. ఒక పెద్ద గ్లాసు పెసరపప్పుకు ఒక పెద్ద గంట నెయ్యి పడుతుంది ఫ్రెండ్స్. జీడిపప్పులు ఎన్నైనా వేసుకోవచ్చు, కొబ్బరి తుడుము కూడా ఎంతైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మన ఇష్టం ఫ్రెండ్స్.
బాగా కొంచెం గట్టిగా ఇట్లా గట్టిగా కట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చాలా బలమైన మన పెసర లడ్డు తయారు చేసుకుంటున్నాము ఇంట్లోనే. ఇలాగ అన్ని లడ్లు చుట్టుకొని డబ్బాలో పెట్టుకున్నామంటే 45 డేస్ లేదా 2 months వరకు ఉంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.